తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో ఖాకీ రాజ్యం కొలువైంది. ఎక్కడ చూసినా పోలీసు బలగాలే దర్శనమిస్తున్నాయి. నోరెత్తిన స్థానికులపైన పోలీసులు లాఠీ విరుగుతోంది. ఆడ మగానే తేడా లేకుండా బాధేస్తున్నారు. తమ ప్రాణాలకు హాని చేసి కంపెనీ పెట్టొద్దు అన్నందుకు అక్కడ ఈ దుస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో భయానక వాతావరణం. ఎటు చూసినా పోలీసు బలగాలే. మండలమంతా 144 సెక్షన్. ఇంట్లో నుంచి కాలు పెడితే కుళ్ళపొడుస్తున్న పోలీసులు. ప్రాణాలు తీసే ఫ్యాక్టరీ తమకొద్దన్నందుకు సర్కారీ శిక్ష. ఎటు చూసినా వందలాది మంది పోలీసులు. నినదిస్తే కొట్టేస్తున్నారు. ఉరికించి మరీ బాదుతున్నారు. ఇదంతా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలోని పరిస్థితి. ఈ ప్రాంతమంతా పోలీసుల బోట్ల చప్పుళ్లు, అరెస్టులతో హోరెత్తింది. తమను అనారోగ్యం పాలు చేసే ఫ్యాక్టరీ కట్టొద్దని స్థానికులు అన్నందుకు ఈ దుస్థితి వచ్చిపడింది. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ తీర ప్రాంతంలోని పంపాదిపేట, తాటి ఆకులపాలెం సహా 12 గ్రామాల రైతులు, ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిలపక్షం మంగళవారం సదస్సుకు పిలుపునిచ్చింది. అంతే, సదస్సుకొస్తున్న వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా కట్టుదిట్టం చేశారు. నోరెత్తినోళ్లపై లాఠీ జులిపించారు. పలు పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. దొరికిన వారిని దొరికినట్టు అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. దివీస్ కంపెనీ నిర్మాణాన్ని తలపెట్టిన పంపాదిపేటలో భయానక వాతావరణం నెలకొంది. మహిళలు ఇళ్ల నుంచి బయటకొచ్చేందుకు వణికిపోతున్నారు. 144 సెక్షన్ విధించారు. అసలు ఎందుకు విధించారో మాకు అసలు అర్థమవుతలేదండి. మనుషులు తక్కువండి, పోలీసులు ఎక్కువ, బాగా ఎక్కువ. అసలు బయటకు వస్తే కొడేస్తున్నారండి. సంటి పిల్లకి బాగోలేదన్న హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. అసలు చాలా దారుణంగా ఉన్నదండి. 30 ఏళ్ల పాటు గెలిపించినందుకు మంత్రి యనమల రామకృష్ణుడు తమ నోట్లో మట్టి కొట్టారని మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇద్దరు బిడ్డలు పెంచుకుంటే మేము బతుకుతామండి. మాకు ఆస్కారం లేదండి. మాకు అన్యాయం చేస్తున్నారండి. యనమల రామకృష్ణ వారు అన్యాయం చేస్తున్నారండి. యనమల రామకృష్ణ వారు 30 సంవత్సరాలు గెలిపించామండి. మమ్మల్ని అన్యాయం చేస్తున్నారండి యనమల రామకృష్ణ. నీరు గాలిని కలుషితం చేస్తే బ్రతికేదెలా అని మహిళలు ప్రశ్నించారు. దీన్ని వ్యతిరేకించినందుకు పోలీసులు రక్తం చిందేలా కొట్టారని రోధించారు. ఆడవాళ్ళన్నా చూడకుండా మాకు రక్తాలు వచ్చేలా దెబ్బలు కొడేశారండి. ఇదేంటి న్యాయం మాకేమీ తెలుతులేదండి. ఎంత శాతం చేస్తున్నారండి. మేము ఎవరిని ఏం చేయలేదండి, ఎవరిని కొట్టలేదండి, ఎవరిని తిట్టలేదండి. మాకు నీళ్ళు గాలి లేకపోతే బతకలేమండి. మా భూములు వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళలేమండి. మాకు న్యాయం చేయండి. మీకు అధికారం ఉండాలి. ప్రభుత్వ తీరుపై దివీస్ కంపెనీ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం న్యాయం అంటూ సర్కారును నిలదీశారు. రాజకీయ నాయకులకి, తర్వాత దివీస్ కంపెనీ వారికి వారు పనిచేస్తున్నట్టుంది కానీ ప్రజల కోసం మాకు పనిచేసినట్టు ప్రభుత్వం లేదండి. పోలీసులు అయితేనో, ప్రభుత్వం అయితేనో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అటు నిర్వాసితుల ఆందోళన, ఇటు పోలీసుల ఉక్కు సంకెళ్లతో తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మరోవైపు ప్రాణాలైనా వదిలేస్తాం గాని తమ ప్రాంతానికి దివీస్ కంపెనీని రానివ్వబోమని స్థానికులు తేల్చి చెబుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.